హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోకుండా. ఈ ఫెస్టివల్స్ అన్న ఎనీవే స్వీట్స్లో కూడా గులాబ్ జామున్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారో? చాలామందికి గులాబ్ జామున్ అంటే ఇష్టమే. ఎనీవే ప్రాసెస్ అయితే సింపుల్గా టేస్టీగా అయితే ఇలా చేసుకోండి. ఎనీవే గులాబ్ జామ్ పౌడర్ ఆశీర్వాద్ ఆర్ ఎంటీఆర్ ఎనీ ఆప్షన్ ఏదైనా తీసుకోండి. నేనైతే ఒక ½ kg ప్యాకెట్ వరకు తీసుకున్నాను అనమాట. ఎనీవే ఇందులో అయితే పాలు మిక్స్ చేసి కలపండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది వాటర్ అయినా మిక్స్ చేస్తారు, పాలు స్కిప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ కానీ పాలతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్గా షుగర్ వేయనట్టు వేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా చపాతీ పిండిలాగా ఇలా కలిపేసుకొని రౌండ్ బాల్స్లో చేసేసుకోండి. అంతే, ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా అయితే ఇంకా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపడా. మనం ఫ్రై చేసే ముందు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, ఎందుకంటే జామున్ అనేవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా కుక్ అవుతాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు, మనం సిరప్లో వాటర్ సిరప్లో వేసినప్పుడు జామున్ కూడా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. చూసారు కదా, మొత్తం జామున్ వేసేసి ఇలా 2 sides ఫ్రై చేసుకోండి. ఆయిల్ తక్కువ వేసాను కదా, అందువల్ల 2 sides మనం ఇలా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన బాల్స్ అన్నిటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాతే మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా పొయ్యి మీద ఇంకో బాండీ పెట్టుకొని అందులో వాటర్ అంటే షుగర్ సిరప్ ఎక్కువ తాగే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 glasses వరకు వేసాను. ఇలాచి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం లైట్గా కలర్ కూడా యాడ్ చేసుకుంటారు, బట్ నేను ఏ కలర్ వేయలేదనమాట, స్కిప్ చేసుకోండి. కలర్ యూస్ చేయడం కూడా మంచిది కాదు. ఇంకా నేను 2 cups వరకు షుగర్ వేసుకున్నాను. షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక ½ kg ప్యాకెట్కి 3-4 cups వరకు యూస్ చేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను అనమాట, నాకు సరిపోయింది. ఇంకా షుగర్ అయితే పాకం మరీ ఎక్కువ పట్టేటట్టు గట్టిగా తెడ్డలాగా అయితే పట్టకూడదు, జస్ట్ లైట్గా ఉండాలి, లిక్విడ్ లాగా ఉండాలి షుగర్ అనేది. అంటే ఒక కొంచెం బాగా మరిగే వరకు ఉంచితే సరిపోద్ది. అలా మరిగిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ ఉంది కదా, వాటన్నిటిని ఈ షుగర్ వాటర్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్ కదా, బట్ కానీ టేస్ట్ మెయిన్ మంచిగా ఉడికినాయా లేదా అనేది అయితే చూడాలి. బట్ నేను చెప్పిన ప్రాసెస్లో పక్కా ట్రై చేయండి. వీటి మొత్తాన్ని 2 sides ఇట్లా షుగర్ సిరప్లో అటు ఇటు తిరిగిన తర్వాత మూత వేసేసేయండి. ఇది మెయిన్ అనమాట. మూత వేసేసి ఆల్మోస్ట్ ఒక 10 or 15 minutes అంటే ఆవిరి మొత్తం పట్టే వరకు ఉంచితే ఏంటంటే జామున్ అనేవి కొంచెం స్ప్రెడ్ అవుతాయి, అలాగే వాటర్ సిరప్ అంతా మంచిగా జామున్కి పట్టిద్ది. అంతే, చాలా సింపుల్గా గులాబ్ జామున్ ప్రిపేర్ అయిపోయింది కదా. నేను ప్రాసెస్ నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీటిపైన చిన్నగా డెకరేషన్ పిస్తా పప్పు, బాదం ఏదైనా వేసుకోవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.